హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ టిప్ వచ్చేసి ఓన్లీ 3 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. ఇంకా ఈజీ సేవింగ్ టిప్ కూడా అండి. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వచ్చు ఈ టిప్ అయితే. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే ఈజీ సేవింగ్ టిప్ అండి. ఎందుకంటే మనం ఓన్లీ 3 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఇక ఇప్పుడు మీతో అయితే 50 డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్లో అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా డే 1 నుంచి అయితే మనం 3 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. డే 1 3 రూపీస్, డే 2 6 రూపీస్, డే 3 9 రూపీస్. ఈ విధంగా అయితే డైలీ కూడా 3 రూపీస్తో స్టార్ట్ చేసి 3 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనం సేవింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎన్ని రోజులు అనేది అయితే ముందే సేవింగ్ ఛాలెంజ్లో అయితే తీసుకొని ముందే నోట్ చేసుకోవాలండి. నోట్ చేసుకోవడం వల్ల ఆ రోజు ఆ అమౌంట్ సేవింగ్స్ చేసామా లేదా ఇక అన్నదైతే మనకి క్లియర్గా అయితే ఉంటుంది. ఇంకా అందుకోసం మీకు ఇక్కడ క్లియర్గా అయితే షేర్ చేస్తున్నాను. మనం సేవింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే 50 డేస్ కూడా ముందే నోట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా డైలీ కూడా 3 రూపీస్తో స్టార్ట్ చేసి 3 రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. 3 రూపీస్, 6 రూపీస్, 9 రూపీస్, 12, 15, 18 రూపీస్, 21 రూపీస్, 24, 27, 30. ఈ విధంగా 10 డేస్కి అయితే 30 రూపీస్తో అయితే ఎండ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ 11th డే నుంచి 33 రూపీస్, 12th డే 36, 13th డే 39, 14th డే 42, 45, 48, 51, 54, 57, 60 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ 20వ డే వరకు అయితే ఎండ్ చేస్తామన్నమాట. ఇక ఈ విధంగా అయితే 20 డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 21 డే వచ్చేసి 63 రూపీస్, 22 66 రూపీస్, 23 డే వచ్చేసి 69 రూపీస్, 72 75 78 81 84 87 90 రూపీస్. ఈ విధంగా అయితే డే 30 వరకు వచ్చేసి 90 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలండి. ఇక ఈ విధంగా అయితే మనం ఖచ్చితంగా 3 రూపీస్తో అయితే స్టార్ట్ చేసి సేవింగ్స్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక ఈ విధంగా 30వ డే వరకు అయితే 90 రూపీస్తో ఎండ్ చేసిన తర్వాత 31 డే వచ్చేసి 93 రూపీస్, 32 96, 33 99 రూపీస్. ఈ విధంగా అయితే మనం 3 రూపీస్ అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. 93, 96, 99, 102, 105, 108, 111, 114, 117, 120 రూపీస్తో అయితే మనం డే 14th అయితే ఎండ్ చేస్తామండి సేవింగ్స్. నెక్స్ట్ వచ్చేసి కింద నోట్ చేశాను చూడండి. 41 డే నుంచి 41 డే వచ్చేసి 123, డే 42 వచ్చేసి 127 రూపీస్, 43 వచ్చేసి 129, 132, 135, 138, 141, 144, 147, 150 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తామండి. ఇక మనం 50 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి 3 రూపీస్తో డే 1 నుంచి స్టార్ట్ చేసిన సేవింగ్స్ వచ్చేసి డే 50కి వచ్చేసి 150 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తున్నామండి. ఇక మీరు దీన్నే కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి 3 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక పెద్ద అమౌంట్ వచ్చేసి ఓన్లీ 150 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే ఎండ్ చేస్తున్నాము 5th డే. ఇక ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఇక డే 1 నుంచి 10th డే వరకు వచ్చేసి అయితే 165 రూపీస్ అయితే వస్తుంది. నెక్స్ట్ డే 11 నుంచి 20వ డే వరకు 465 రూపీస్, డే 21 నుంచి డే 30 వరకు 765 రూపీస్, డే 31 నుంచి డే 40 వరకు 1065 రూపీస్ అయితే వస్తుందండి. నెక్స్ట్ 41 నుంచి 50వ డే వరకు వచ్చేసి 1365 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మనం 50 డేస్ కూడా సేవింగ్స్ చేసుకున్నాం అనమాట. ఈ టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అయితే ఇప్పుడు చూద్దాము. 50 డేస్ సేవింగ్స్ అనేది అయితే మనం నోట్ చేసుకొని ఇక మన 50 డేస్ ఎంత అమౌంట్ వచ్చింది అన్నది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను చూడండి. 165 ప్లస్ 465 ప్లస్ 765 ప్లస్ 1065 ప్లస్ 1365. ఈ విధంగా అయితే టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 3825 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మన 50 డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి 3825 రూపీస్ అనమాట. ఇది తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఇంకా చాలా తక్కువ అమౌంట్తో అంటే ఓన్లీ 3 రూపీస్తో మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి 50 డేస్కి అయితే 3825 రూపీస్ అయితే సేవింగ్స్ చేసాం కదా. చూసారు కదండి, మనం ఈజీగా అయితే 50 డేస్కి అయితే 3825 రూపీస్ సేవింగ్స్ చేసాం కాబట్టి ఇదే విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేయాలి అనుకుంటే 1 ఇయర్కి అయితే 365 డేస్ కదా మనం. కానీ 50 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి మళ్ళీ 51 డే నుంచి అయితే మళ్ళీ 3 రూపీస్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే మీతో క్లియర్గా అయితే షేర్ చేస్తున్నాను చూడండి.
7 × 50 అనమాట. అంటే 350 డేస్ అయితే వస్తుంది కదా. అంటే 350 డేస్కి ఇంకా మన సేవింగ్స్ వచ్చేసి అయితే 26,775 రూపీస్ అయితే వస్తాయి అనమాట. అంటే మనకి 1 ఇయర్కి 365 డేస్ కదా, కానీ 350 డేస్కి అయితే 26,000 అంటే ఇంకా నెక్స్ట్ 15 డేస్కి వచ్చేసి 360 రూపీస్ అయితే వస్తుందన్నమాట. మీకైతే అర్థమవుతుందనేసి అనుకుంటున్నాను. ఇక టోటల్ అమౌంట్ 365 డేస్ సేవింగ్స్ వచ్చేసి 27,135 రూపీస్ అయితే ఈజీగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. అంటే 1 ఇయర్ సేవింగ్స్ అనమాట. అంటే ఓన్లీ 3 రూపీస్తోనే సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇంకా మళ్ళీ 50వ డే వరకు 150 రూపీస్తో ఎండ్ చేస్తాం. ఇక ఆ అమౌంట్ని అయితే ఏం పెంచము. ఇక 150 అంటే కొంచెం కష్టము అనుకున్న వాళ్ళు 3 రూపీస్ సేవింగ్స్ చేసినప్పుడు కొంచెం అమౌంట్ని అయితే మనం పక్కన పెట్టుకొని ఈ 150 రూపీస్ ఆ టైంలో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి. ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.